పువర్ మైండ్ సెట్ వర్సెస్ రిచ్ మైండ్ సెట్. మన జీవితంలో రిచ్ అవ్వాలా లేక పూర్గా ఉండిపోవాలా అనేది చాలాసార్లు మన దగ్గర ఉన్న డబ్బు మీద కాదు, మన దగ్గర ఉన్న మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ వీడియోలో పూర్ పీపుల్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, రిచ్ పీపుల్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. పార్ట్ 1, పువర్ పీపుల్ మైండ్ సెట్. చాలా మంది పూర్ పీపుల్స్ దగ్గర కనిపించే కొన్ని అలవాట్లు ఉంటాయి. 1. రిస్క్ తీసుకోవడానికి భయపడతారు. వాళ్ళు ఎప్పుడూ సేఫ్గా ఉండాలని అనుకుంటారు. 2. లెర్నింగ్ ఆపేస్తారు. కొత్త స్కిల్స్ నేర్చుకోవడం కన్నా టైం వేస్ట్ చేస్తారు. 3. మనీ కంటే టైంను వృధా చేస్తారు. రోజంతా సోషల్ మీడియా, టీవీ చూస్తూ టైం పాస్ చేస్తారు. 4. బ్లేమ్ చేస్తారు. వాళ్ళు రిచ్ కాలేకపోతే పరిస్థితులను లేదా ఇతరులను తప్పుపడతారు. పార్ట్ 2, రిచ్ పీపుల్ మైండ్ సెట్. ఇప్పుడు రిచ్ పీపుల్స్ మైండ్ సెట్ చూద్దాం. 1. రిస్క్ తీసుకుంటారు. వాళ్ళు ఫెయిల్యూర్ను భయపడరు. 2. లెర్నింగ్ కొనసాగిస్తారు. ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకుంటారు. 3. టైంను ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళు టైంను డబ్బు లాగా వాల్యూ చేస్తారు. 4. ఆపర్చునిటీస్ చూస్తారు. ప్రాబ్లం కనిపిస్తే దాంట్లో అవకాశాన్ని చూస్తారు. పూర్గా పుట్టడం మన చేతిలో ఉండకపోవచ్చు, కానీ పూర్గా ఉండిపోవాలా లేదా రిచ్ అవ్వాలా అనేది మన మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది. మీకు రిచ్ మైండ్ సెట్ కావాలంటే రోజూ నేర్చుకోండి, రిస్క్ తీసుకోండి, టైంను విలువైనదిగా ఉపయోగించండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం రిచ్ మైండ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.